దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. దేవుడు ఎందుకు మీ ఆభరణములు తీసివేయండి అనంటే, ఆభరణములు అన్నవన్నీ కూడా శాశ్వతం కాదు కదా. మనకు శాశ్వతమైనది దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే మెప్పు, మహిమ, ఘనత కలగడానికే, మనల్ని శుద్ధీకరించడానికి దేవుడు ఆ ఆభరణములని తీసివేయమన్నాడు. మనసులోనికి దేవుని యొక్క వాక్యమును నింపుకోమన్నాడు కదా. అందుకు పేతురు రాసిన మొదటి పత్రిక 1:5-9 దేవుడు అనుగ్రహించిన నిత్య జీవమును, పరలోక స్వాస్యము పరలోకమందు మనకు భద్రపరచబడినది. దానిని పొందుటకు కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా మరియు దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాము. ఈ రక్షణ స్వాస్యమును బట్టి మిక్కిలి ఆనందించుచున్నాము కదా. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు, శ్రమలు, హింసల చేత ప్రస్తుతము కొంతకాలము దుఃఖము కలుగుచున్నది. ఈ శ్రమలను పేతురు శుద్ధీకరణకు సాధనముగా బలపరచబడుటకు, పరిశుద్ధపరచబడుటకును సాధనములుగా తలంచుచున్నాడు. సువర్ణము అనగా బంగారంను అగ్ని చేత పరీక్షించెదరు. అగ్నిలో దానిని పుటము వేయటం వలన దానిలోని మలినములంతా కూడా వేరు చేసి మేలిమి బంగారమును వేరు చేయుదురు. అలాగే క్రైస్తవ విశ్వాసము గలవారంగా బలపడుటానికి సహాయపడును. అట్టి విశ్వాసము వలన యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనతయు కలుగుటకు సహాయపడునని ప్రోత్సహించుచున్నాడు. క్రీస్తును చూడకపోయినను ఆయనందు విశ్వాసముంచుట ద్వారా మీరు ధన్యులని ప్రోత్సహించుచున్నాడు. క్రీస్తును చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, విశ్వసించుచున్నారు. దానికి ఫలమును అనుభవించుచు ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ పొందుచు చెప్పశక్యమైన సంతోషము గలవారే ఉన్నారని ప్రశంసించుచున్నాడు కదా. ఎందుకని సువర్ణము అనేది శుద్ధీకరణకు ఏ విధముగా అగ్ని పరీక్షలో పడుతుందో, దేవుడు మనకు శ్రమలు ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని శిక్ష అని అనుకోకుండా దేవుని యొక్క పరీక్షలో ఉంటున్నామని మనం అనుకున్నప్పుడు దేవుని యొక్క స్థానంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు మనకి మెప్పు, ఘనత అంతా కూడా మనకి కలుగుతుంది అంటున్నాడు. అయితే సంపూర్ణంగా సమర్పించుకోగలగాలి. అప్పుడు పరిపూర్ణమైన శుద్ధీకరణలోనికి రావాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది మహిమగల దేవుని యొక్క సన్నిధి కాబట్టి, మట్టి మనుషులమైన మనకి దేవుడు మహిమను సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క సన్నిధులు ఎప్పుడు కూడా మనం శుద్ధీకరించబడుతూ అగ్నిలో వేసినట్లుగా శుద్ధీకరించబడినప్పుడు దేవుడు అంతకంతకు మనల్ని మహిమలోనికి తీసుకువెళ్ళి దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళడానికి మనకి ఎన్నో ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రత్యేక వారముగా ఉండాలి. కానీ బంగారు వేసుకోవడమని కాదు, వేసుకోకపోవడమని కాదు. ఎవరో వేసుకుంటారు, మనం వేసుకోవటం లేదు అన్నది ఇక్కడ కాదు. కానీ బంగారం అనేది శుద్ధీకరణకు ఏ విధంగా అగ్నిలో పడినప్పుడు శుద్ధీకరించబడుతుంది. మనము కూడా శ్రమలు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని శోధనలు వచ్చినా నిలబడగలిగితే, ఆ నిలబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మనందరికీ కలుగుతుందని, ఆ విధంగా ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.